దీపావళి కంటే ముందే దేశ ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. అంటే ఈ ఆల్ గ్యారంటీల లెక్క కాదు కదా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళీ 2010 పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ ఈయన చరిత్ర. మీ దగ్గర మౌంటైన్ సింగ్ అల్వాలియా ఉండే, మన్మోహన్ సింగ్ గారు ఉండే, చిదంబరం గారు ఉండే, మళ్ళీ అప్పుడు గడివికిరా ఆఖరికి ఒక చాయ్ వాలా వచ్చి అయితే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం పోయి చేసిండు కదా. వెనకటికి 18% ఉండను, అవి ఇప్పుడు 5% అయ్యి. ఈ 5% కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తే 18% అవుతుంది. ఇలా మేనిఫెస్టో ప్రకారం, రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం. హవాయి చెప్పలకి మర్సిడీస్ బెంజ్కి ఒకటే GST స్లాబ్ వేస్తావా? అరే ఏదన్నా ఒకటి మంచిగా అయితే దాన్ని మెచ్చుకుందాం రా భయ్. ఎప్పుడు బట్ట కాల్చి మీదేయాలి. 12 లక్షల మంది మధ్యతరగతి కుటుంబాలకు సాలరీడ్ క్లాస్కి ట్యాక్స్ ఫ్రీ చేసిన ప్రభుత్వం ఇది. మళ్ళీ చాయ్ వాలా చేసిండు, దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అన్నారు. మళ్ళీ మీదేం ట్యాక్స్? వెనకటికి ఫేక్ గాంధీ స్ట్రాటజిక్ ట్యాక్సా భారతదేశంలో వేసింది? నేను ఇవాళ అడుగుతున్నా. పాపం ఇప్పుడు ఆ ఉమర్ ఖలీద్ గారు ఏం మాట్లాడుతాడేమో రా భయ్, నాకు తెలియదు. ఆడు పాపం నోట్లు ఎప్పుడు గుడ్కనే ఉంటుంది కదా. ఫ్రెండ్స్, కాంగ్రెస్ చెప్పిందల్లా సత్యం కాదు. సత్యహరిశ్చంద్ర మునిమమ్మల్ని అసలే కాదు. కాంగ్రెస్ ఈయన చరిత్ర అన్నాడు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నిన్న నిర్మలా సీతారామన్ గారు GST స్లాబ్స్ ప్రవేశపెట్టారు, కొత్త GST స్లాబ్స్. ఎర్రకోట మీదికేని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు దేశ ప్రధాని. ఆ రోజు ఒక శుభవార్త వస్తుంది. దీపావళి కంటే ముందే దేశ ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. GSTని మేము తక్కువ చేస్తున్నాము, మీరందరూ సంతోషపడతారు అని చెప్పిన వాగ్దానం ఎటకేలకు భారతీయ జనతా పార్టీ నెరవేర్చింది. అంటే ఈ ఆల్ గ్యారంటీల లెక్క కాదు కదా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళీ 2010 పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కాంగ్రెస్. ఈ పీకుడు మాటలు ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇప్పుడు మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నా. స్లాబులు 3 ఎందుకు పెట్టిర్రు? ఒకటి పెట్టేది ఉండే. అయినా ఇది మేమే చెప్పినాం. 8 సంవత్సరాలు పట్టిందా, 9 సంవత్సరాలు పట్టిందా, 10 సంవత్సరాలు పట్టిందా, బరాలు ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఎట్టకేలకు కాంగ్రెస్ చెప్పిన సూచనలే ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకొని మాట్లాడుతున్నది. ఇది మా కాంగ్రెస్ నైతిక గెలుపు అని చెప్పి మాట్లాడతారు. నేనేమంటానంటే 2010 మీరు కలగన్నారు కదరా భయ్. ఇప్పుడు మీరే రాసిపెట్టిరని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మీరే కలగన్నారు కదా. మళ్ళీ మీరు కలగన్నప్పుడు మీ దగ్గర మౌంటైన్ సింగ్ అల్వాలియా ఉండే, మన్మోహన్ సింగ్ గారు ఉండే, చిదంబరం గారు ఉండే, మళ్ళీ అప్పుడు గడివికిరా ఈ GST ఇంప్లిమెంట్ ఎందుకు కాలే? ఆఖరికి GST భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంతగానం వాస్ట్ పాపులేషన్, ఇంత డైవర్సిఫైడ్ ఏమంటారు కల్చర్లా, ఇంత అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆఫ్ బిజినెస్లల్లో GST ఇంప్లిమెంట్ అవుతుందా అని ఆలోచించారు కదా. ఆఖరికి ఒక చాయ్ వాలా వచ్చి అయితే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం పోయి చేసిండు కదా, ఇంప్లిమెంట్ చేసిండు కదా. దాని మీద ఏమన్నా సిగ్గుశరం ఏమన్నా ఉన్నదా? అది పక్కకు పెట్టి మళ్ళీ దాని మీద లొల్లి షురు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇప్పుడు 3 స్లాబ్లు ఉన్నాయి కదా. భారతీయ జనతా పార్టీ 5%, 18% అండ్ 40% ఈ స్లాబ్ స్ట్రక్చర్స్ చేసింది. అయితే వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు 1 నేషన్ 1 GST స్ట్రక్చర్ అని చెప్పి మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తేనట, సెంటర్లో వస్తేనట ఒకటే ఒక స్లాబ్ పెడతారట, 18% పెడతారట. అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఉంటుంది, ఇప్పుడు ఏవైతే వెనకటికి 18% ఉండను అవి ఇప్పుడు 5% అయినాయి. అంటే ఈ 5% కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తే 18% అవుతుంది. ఇలా మేనిఫెస్టో ప్రకారం, రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం. అంతే కదా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్, రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ శ్రేణులకు. హవాయి చెప్పలకి మర్సిడీస్ బెంజ్కి ఒకటే GST స్లాబ్ వేస్తావాను? ఒకటే స్లాబ్, ఒకటే దేశానికి ఒకటే స్లాబ్ వేస్తానన్నావు కదా. మళ్ళీ నేనేమంటున్నా, హవాయి చెప్పలకి, గుట్కా ప్యాకెట్కి, మర్సిడీస్ బెంజ్ కార్కి నువ్వు ఒకటే GST స్లాబ్ వేస్తావా? దీన్ని నీ ఇక ఎట్లా అంటారు అని అంటే నాకు మళ్ళీ మంచి మాటలు రావు సాయంత్రం పూట సంధ్యలో. కానీ ఏం మాట్లాడాలో చెప్పు నువ్వు నాకు. ఈ చుమ్మేశ్వర్లు ఏదో ఒకటి ఆలోచన వచ్చేస్తుంది, మాట్లాడతారు. వెనకటికి రాహుల్ గాంధీ ట్వీట్లు, అది సుప్రియా శ్రీనేట్ గారు నిన్న ట్వీట్లు కొట్టుడు మొదలెట్టిండ్రు. ఎట్లా అంటే మా రాహుల్ గాంధీ గారు ముందే కొట్టిండ్రు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అన్నారు. ఆఖరికి రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు, అంటే మంచి అయితే సంసారం అయితే మీది, వ్యభిచారం అయితే మందిది. మళ్ళీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు రానంటే సన్నాట ఉంటుంది కాంగ్రెస్లలో. ఇప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అన్నారు. మళ్ళీ వెనకటికి మీ దగ్గర ఢిమ్కా ట్యాక్స్లు ఎన్ని ఉంటుండే? అడిషనల్ ట్యాక్స్, వ్యాటు, ఈ ట్యాక్సు, సెస్సులు, దానికి అడిషనల్ ట్యాక్సులు, మళ్ళీ చెడ్డిప్తే ట్యాక్సు, చెడ్డేసుకుంటే ట్యాక్సు, ఈ ట్యాక్సులు ఇన్ని ఉండే. దీన్ని అన్నిటిని తీసేయాలి, ఒక GST మీదకి తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వెదర్ ఇట్ మే బీ ఎక్సైజ్ ఆర్ పెట్రోల్, ఫ్యూయల్ డీజిల్ కానీ, లేకపోతే మన ఇది ఉంది కదా ఏది ఈ ఎక్సైజ్ పాలసీలో, ఇది వ్యాట్లకేం తీసేసి GSTలకు తీసుకొస్తారా? మిగతా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది ఇవ్వచ్చు కదా అని అంటే ఫస్ట్ మీరు ఇయ్యరు కదా, దీనికి శ్రీకారం మీరు చుట్టూరు కదా అని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడితే మీరు మాట్లాడతారా? అంటే ఏదో ఒకటి మాట్లాడాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ట్యాక్స్ కోసం కొట్లాడుతుంది. అరే ఏదన్నా ఒకటి మంచిగా అయితే దాన్ని మెచ్చుకుందాం రా భయ్. వెనకటికి నా ఐడియాలజీ వేరే ఉన్నా, నాకు నచ్చకపోయినా మీ పార్టీ అంటే 1971లో
ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తే మేము మెచ్చుకుంటున్నాం కదా, ఆమె డిప్లొమసీని ఆ రోజు మెచ్చుకుంటున్నాం కదా. వీ విల్ నెవర్ ఫైట్ ఫర్ డామినెన్స్ బట్ వీ విల్ ఫైట్ ఫర్ అవర్ లెగసీ, ఫర్ అవర్ రైట్స్ అని చెప్పి నేను అన్నా కదా. ఒక మంచిగా అయితే దాని మీద మాట్లాడతాం కదా, అట్లొద్దు మనకు. ఎప్పుడు బట్ట కాల్చి మీదేయాలి. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీ చిద్దు సార్ ఉండే కదా, రైమింగ్లో ఇంకొక వర్డ్ కూడా వస్తుంది నాకు, మంచిగా ఉండదు సందేహాలు, అందుకే మాట్లాడతలేను. మళ్ళీ మీ చిద్దు సార్కి తెలియదా, ఓ పెద్ద మేధావి కదా, మేధావి కదా. అంటే జిఎస్టీ ఎప్పుడు ఇవాళ మొదలెట్టినాం అనుకుందాం బ్రదర్, దేనికి ఏ స్లాబ్ వేయాలనో డిసైడ్ అయిపోతుందా, తెలిసిపోతుందా? 140 కోట్ల జనాభా రా నాయన, ఎవడు ఏం కొంటాడు, ఎట్లా కొంటాడు, ఏ టైంలో కొంటాడు అని పర్చేస్ పవర్ ప్యారిటీ ఏంది, ఆ డేటా ఏంది, అనాలిసిస్ ఏంది. జిఎస్టీ కౌన్సిల్ దగ్గర ఇన్ని సంవత్సరాలు కూసున్న తర్వాత తర్జన భర్జన చేసి మదనం చేసి లాస్ట్కి డిసైడ్ చేసిన స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు వెనకటికి నేను కారు కొన్నా, ఒక మాట చెప్తున్నా, అప్పుడు ఎవడు కారు కొనకపోతుండే, బైకులు కొనేటోళ్ళు. బట్ ఇవాళ ప్రతి ఒక్కడు కారు కొనాలని అన్నట్టు ముంగడు పోతున్నాడు. సో కార్ సమ్ టైమ్స్ విచ్ సమ్ ఐటమ్స్ విచ్ వర్ లగ్జరీ ఎస్టర్డే, ఆ లగ్జరీ నుంచి ఇలా అవి నెసెసిటీకి అయిపోయినాయి, ఎసెన్షియల్ కమోడిటీస్కి అయిపోయినాయి. అట్లా కాదు, అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ని తీసుకొని కూడా లగ్జరీలో పెడతా అంటావు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం ఇది ఎట్లా అవుతుంది? అసలు నీకేమన్నా భారత ఆర్థిక వ్యవస్థ మీద నీకేమన్నా థాట్ ప్రాసెస్ ఉందా నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను కాంగ్రెస్ని ఒకటే విషయం అడుగుతున్నా బ్రదర్, మళ్ళీ ఈ డింకా మీ చాతలు బంద్ చేస్తారా లేదా? మీ అడిషనల్ ట్యాక్స్లు ఇవన్నీ వెనకటికి ఏవైతే ఉండే చూడు, వాటన్నిటిని లూటు చేసినప్పుడు మీరు ప్రజలకు ఏమి ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు ఇంకొక విషయం ఏందని అంటే నేను అడుగుతున్నా, నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన బట్టి విక్రమార్క గారు ఆయన ఏమని అంటారంటే, ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ వల్ల రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి, 5,000 కోట్ల నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా ఇది సెంటర్ కంపెన్సేట్ చేయాలని చెప్తుంది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే కాంగ్రెస్ వాళ్ళకు, మీరు జిఎస్టీ అని చెప్పి మాట్లాడితే సపోజ్ ఒక విషయం మీద ఇప్పుడు మీరు అన్నట్టు 18% ఉన్నది కాబట్టి ఆ 18% ట్యాక్స్ మనం వేస్తే అందులో సిజిఎస్టీ ప్రకారం సెంట్రల్ జిఎస్టీ 9%, స్టేట్ జిఎస్టీ కింద 9% వచ్చాయి. హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. అంటే నీకు నష్టమైతే కేంద్రానికి కూడా నష్టమైంది కదా. డేటా అనలైజ్ చేసి అరే మీ దాంట్లో ఉన్నప్పుడు తిప్పి కొడితే 3% మంది కంటే ఎక్కువ లేకుండే ట్యాక్స్ పేయర్లు, ఇయ్యాల డబుల్ డిజిట్లు దాటి ఇంకా ముంగడికి పోతున్నది. 12 లక్షల మంది మధ్యతరగతి కుటుంబాలకు సాలరీడ్ క్లాస్కి ట్యాక్స్ ఫ్రీ చేసిన ప్రభుత్వం ఇది. మళ్ళీ ఛాయ్వాలా చేసిండు, మళ్ళీ హార్వర్డ్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినోడు గడి వీకిండు, ఇంతవరకు ఏం చేయలే. ఏం చేసినావు రానంటే ఫేక్ గాంధీ పరివార్ ఈయన చరిత్ర మాట్లాడు తప్ప. దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అన్నారు. మళ్ళీ మీదేం ట్యాక్స్? వెనకటికి ఫేక్ గాంధీ స్ట్రాటజిక్ ట్యాక్సా భారతదేశంలో వేసింది? నేను ఇవాళ అడుగుతున్నా. మోదీ గారు ప్రభుత్వం కొంచెం మంచిగానే చేసింది. ఏంటంటే ఈ ఇండి కూటమికి కొంతమంది మిత్రులు ఉంటారు బ్రదర్, కమ్యూనిస్టులు. వీళ్ళు స్నానాలు చేస్తారో తెలియదు కానీ నరేటివ్లు మాత్రం ఖతర్నాక్గా బిల్డ్ చేస్తారు. మీకోసమే ఇలా మోదీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? సబ్బుల మీద జిఎస్టీ తక్కువ చేసింది, స్నానం చేసి మాట్లాడు, అప్పుడు మీకు తెలుస్తుంది దేశం ఎక్కడ పోతుంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. పాపం ఇప్పుడు ఆ ఉమర్ ఖలీద్ గాడు ఏం మాట్లాడుతాడేమో రాబాయ్, నాకు తెలియదు. ఆడు పాపం నోట్లో ఎప్పుడు గుట్కనే ఉంటుంది కదా, దానికి ఎప్పుడు కానీ నోట్లో గుట్కనే ఉంటుంది. ఆడు ఇప్పుడు పాపం ఆడు లొల్లి చేస్తాడు. ఇప్పుడు మేము ఇప్పుడు గుట్క ఎట్లా తినాలా 18% చేసేసిండు మోడీ అని చెప్పి లొల్లి షురూ చేస్తారు. ఇట్లుంటుంది ఇక కథ. బీడీల మీద తక్కువ చేసిండు వాళ్ళు బీడీలు తాగురు, మళ్ళీ దాని మీద ప్రమోషన్లు చేయరు రాబాయ్. నేను ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఈ కమ్యూనిస్టులకు ఈ ఇండి కూటమికి పెద్ద పంచాయతీ పని ఏమి ఉండదు. ఎస్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డిజైనింగ్ ది మేనిఫెస్టోస్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ దిస్ నేషన్. భారతదేశానికి ఎప్పుడు యూస్ఫుల్ అయ్యే మేనిఫెస్టోలు వీళ్ళు చేయరు, చేసినా అవి ఇంప్లిమెంట్ కావు. మేము చేసినాం అరే మీరు రాతలే రాసుకుంటూ పోయారు, ఎగ్జిక్యూషన్ చేసే మొగోడు దొరకాలిగా. నిర్మలా సీతారామన్ గారు అంత క్లారిటీగా చెప్పినాక కూడా మళ్ళీ పంచాయతీ దీని మీద కొట్లాడతాం, మేము చేస్తాం. ఏమున్నదని కొట్లాడతారు? సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు, యావత్ భారతదేశంలో ఉన్న యావత్ భారతీయులకు ఇదొక పండగ. నిజంగా చెప్పాలనంటే ఒక జూబ్లియంట్ ఎన్విరాన్మెంట్ అయింది ఇవాళ భారతదేశంలో. యాక్చువల్ దివాళీ ప్రీపోన్ చేసుకొని ఇవాళ జరుపుకుంటున్నారు అందరు. మీకు నిజంగానే దేశం మీద అంత ఉంటే, దేశ ప్రజలు గరీబీ హటావ్ అన్న స్లోగన్ మీకు ఉంటే, ఈ ఎక్సర్సైజు ఇది ఉందిగా, మీ మందులు మాకులు అమ్ముతారు, దీన్ని పెట్రోల్ని వ్యాట్ తీసేసి జిఎస్టీలకు తీసుకొస్తారా? ఫస్ట్ ఆ తీర్మానం మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకే మొదలెట్టారు. ఫ్రెండ్స్, కాంగ్రెస్ చెప్పిందల్లా సత్యం కాదు, సత్యహరిశ్చంద్ర మునిమన్మల్ల అసలే కాదు. వీళ్ళ చరిత్ర ఎప్పుడు చెదలబట్టే చరిత్రనే. అందుకే మనం ప్రతిసారి ఇలా మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ హీనా చరిత్ర అనండి. దీని మీద నేను చాలా సంక్షిప్తంగా చెప్పిన, ఇంకా డీటెయిల్గా మస్తు పోవచ్చు, దేనికి ఎంత తగ్గింది దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. మీరు గూగుల్ కొట్టినా చెప్తారు. వీళ్ళ దాంట్లో ఒకటే ఆర్గ్యుమెంట్ ఫ్రెండ్స్, ఎవడన్నా అడిగితే అడుగుండ్రి, అరే మీరు 18% చేస్తానన్నారు, మళ్ళీ ఇప్పుడు 5% ఉన్నదాన్ని కూడా 18% చేస్తారా? ఈ ఒక్క ముచ్చట అడుగుండ్రి, అలా నరేటివ్ అన్నే చచ్చిపోతుంది.
మీకు నచ్చితే నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకూరి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.